బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన పింక్ పవర్ రన్ 2.0 హైదరాబాద్ లో కలర్ఫుల్ గా సాగింది. సుధారెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన పింక్ పవర్ రన్ 2.0ను మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్ తో కలిసి సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ చైర్పర్సన్ మేఘా సుధారెడ్డి నిర్వహించారు. ఈ రన్ లో 25,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన 10K, 5K, 3K రన్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో MEIL MD మేఘా కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, మిస్ వరల్డ్ ఓపుల్ సుచాత, నటుడు బ్రహ్మానందం, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ సహా పలువురు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. దేశంలోని మహిళల్లో కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 13.8% బ్రెస్ట్ క్యాన్సర్ కేసులే. బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రతి 1,00,000 మందిలో 54 మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు NCRP, ICMR సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా బ్రెస్ట్ లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ కాదంటున్నారు వైద్యులు. ఏటా మామోగ్రఫీ పరీక్షతో క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించే వీలుంటుందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు హైదరాబాద్ లో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మేఘా సుధారెడ్డి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి సారించాలన్నారు. It's my Hyderabad, your Hyderabad, our Hyderabad, beautiful Hyderabad, right? Thank you so much everyone. You are all like our family members. Happy to see everyone here. ఈ ఈవెంట్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు MEIL MD మేఘా కృష్ణారెడ్డి. Thanks to everyone for joining this wonderful event and wonderful run. 70 years age, their enthusiasm and their involvement, it's amazing. Thanks for joining. Thank you so much. జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం క్యాన్సర్ కు కారణమవుతుందంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై తమ పోరు కొనసాగిస్తామంటున్నారు నిర్వాహకులు.